ఇక్కడ మీరు సీజేపీతో పోవడం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు గూడా, అసలు ఈ సీజేపీ అనేది ఎక్కువ రోజులు కొనసాగదు. ఈ హ్మ్. మధ్యలోనే కొన్ని రోజులు అంటే మొత్తం ఉడుకు రక్తం కాబట్టి, వీళ్ళంతా యువత కాబట్టి కొన్ని రోజులు ఏదో నడిపిస్తారు. ఏదో నినాదాలు చేస్తారు. రాజీనామా చేయాలంటారు. తర్వాత రాజీనామా చేయడు. ఇది కాదు పోదు. అంతా వీళ్ళందరి వెనుక గూడా ఎన్‌జీఓస్ ఉండి నడిపిస్తాయి కాబట్టి, వీళ్ళకు డబ్బులు, ఖర్చులకు వాళ్ళు వీళ్ళు ఇస్తారు కాబట్టి, ఏదో హ్మ్. ఉద్యమం కొన్ని రోజులు ఇది నడుస్తది. సీజేపీ అయిపోయిన తర్వాత ఇంకో పేరు పెట్టుకొని ఇంకోటి నడిపిస్తారు. అంతా పని అదే. హ్మ్. రాజకీయ పార్టీ పెట్టినంత వరకు ఇవేవి కూడా సాల్వ్ కాదు అని చెప్పి కొందరు మేధావులు, విశ్లేషకులు కూడా అవునవును. మాట్లాడుతా ఉన్నారు. అవునవును. ఏం అట్లా చెప్తారు దీనికి సంబంధించి? అవును. అట్లా అంటున్నారు. బట్ మా క్లారిటీ మాకుంది. హ్మ్. మనం ఒక మూమెంట్ తీసుకున్నాం. విద్యార్థులకు అన్యాయం జరగకూడదు. హ్మ్. వాళ్ళ బ్రతుకుల మీద మీరు ఎలాంటి మచ్చ వేయకూడదు. హ్మ్. అదే విషయం మీద రిజిగ్నేషన్ చేయమనేసి అదే మన మూమెంట్. అవును. అంతకు మించి ఏం అవును. లేదు. అవును. హ్మ్. ఆ మూమెంట్‌లో నేను భాగమై ఉన్నాను. నాకు తెలిసిన మిత్రులు భాగం ఉన్నారు. ఇంక దీనికోసము సోషల్‌గా ఉన్న హై ఫిగర్స్ ఉంటారు. ఈ హ్మ్. జనరేషన్‌లో రుచిత్, విజయ్, అవును. ఆరుణ్య లాంటి వాళ్ళు. లైక్ దేర్ ఆర్ గుడ్ యాంపుల్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ క్వెషనింగ్ హ్మ్. ఫర్ జస్టిస్. హ్మ్. ఆళ్ళందరూ ముందుకొచ్చి వస్తున్నారు. ఒక కలయిక ఇది. హ్మ్. ఇదొక ఒక కన్వే అయ్యే థింగ్ అది. మేమందరం సోలిడారిటీగా ఉంటాం ఎక్కడ అన్యాయం జరిగినా. హ్మ్. పెద్దోళ్ళకి జరిగినా, చిన్నోళ్ళకైనా. హ్మ్. సో, అట్లా మనం చేస్తూ వచ్చాం. అంటే దానర్థం మీరు రోజుకో స్టాండ్ మారుస్తారు. రోజుకో పార్టీతో పనిచేస్తారు. మీరు ఎన్‌జీఓ లాంటోళ్ళు. హ్మ్. అట్లా కాదు మన స్టాండ్. ఈ దేశంలో రాజ్యాంగం ఎక్కడ అమలు కాకపోతే మేము అక్కడికెళ్ళి మాట్లాడతాం. హ్మ్. ఈ దేశంలో రాజ్యాంగపు ఆర్టికల్ 51 చెప్తున్నా నేను. హ్మ్. హ్మ్. మా డ్యూటీ అది. మా రెస్పాన్సిబుల్‌గా తీసుకుంటున్నాం అది. హ్మ్. ఈ దేశంలో ప్రకృతికి అన్యాయం జరుగుతుందా? అవును. మేము ఆబ్వియస్‌గా ముందుకెళ్ళి మేము మాట్లాడుతున్నాం. హ్మ్. ఆ చెట్లను నరికేస్తే ఎకలాజికల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. హ్మ్. అక్కడున్న ఎన్నో ప్రాణులకి ఇబ్బంది కలుగుతుంది. హ్మ్. ఆర్టికల్ 51 మనకు అది గ్యారంటీ ఇస్తుంది. మేము అదే అవును. చేస్తున్నాము. హ్మ్. ఇక్కడున్న సో కాల్డ్ ప్రాజెక్టులు కడుతూ, డిస్‌ప్లేస్‌మెంట్ రూపంగా, రీసెటిల్‌మెంట్స్ రూపంగా, ఇంజస్టిస్ చేస్తూ ముందుకెళ్తున్నారు. హ్మ్. అందులో అవకతవకలున్నాయి మనం చెప్తున్నాము. హ్మ్. అదే మనం చేస్తున్నాము. స్కాలర్‌షిప్‌లు రావట్లేదు పిల్లలకి. హ్మ్. చాలా అవకతవకలున్నాయి. వాళ్ళకి అడ్మిషన్స్ అవ్వట్లేదు టైంకి. అదే మనం చెప్తున్నాము. పేపర్ లీకేజ్‌లు అవుతున్నాయి. ఇంకా ఇట్లా అవుతూ పోతే ఎన్నాళ్ళని మేము బాధపడుతూ ఉండాలి. హ్మ్. మాకు మనసుంటది. మేము ముందుకొస్తాము. చదువుకున్న వాళ్ళము. ఏమైనా చేయాలనే ఆగ్రహం గూడా మాకుంది. హ్మ్. మీరిట్లాంటి విశేషాలు ముందుకు తీసుకెళ్తా ఉంటే. సో, అందుకే మనం రిజైన్ చేయాలని చెప్తున్నాము సెంట్రల్‌లో ఉన్న ఒక మినిస్ట్రీని. ఆ మినిస్ట్రీ ఒకసారి రిజైన్ చేస్తే ఈ దేశంలో ఉన్న ప్రతి మినిస్ట్రీ భయపడతది. ప్రతి రాష్ట్రంలో ఉన్న సీఎం భయపడతారు. అక్కడున్న క్యాబినెట్‌లో పనిచేసిన ప్రతి ఒక్కరు చిత్తశుద్ధిగా పనిచేస్తూ ముందుకొస్తారు. హ్మ్. ప్రజల శ్రేయసే గదా ప్రోగ్రెస్‌లోకెళ్తుంది. హ్మ్. వెల్‌ఫేర్ అనేది గదా అందరికీ అందరికీ ఈక్వల్‌గా వెళ్తుంది. హ్మ్. అదే గదా! రాజ్యాంగంకున్న ముఖ్య ఉద్దేశ్యమే అది గదా! అందరూ బాగుపడాలి. అందరికీ వ్యవస్థలు ఉన్నాయి. అందరి కోసం వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ప్రజా శ్రేయస్సు కోసం వచ్చిందే ఈ రాజ్యాంగము. ప్రజా అభివృద్ధి కోసం వచ్చిందే ఈ రాజ్యాంగము. హ్మ్. ఈ రాజ్యాంగానికి అనుగుణంగా మనందరం మాట్లాడుతున్నాము. కొన్ని రెస్పాన్సిబిలిటీస్ గూడా ఇచ్చింది మనకి ఈ రాజ్యాంగము. హ్మ్. అట్లా మేమందరం ముందుకొస్తామంటే మీరేసే నింద ఇదా? హ్మ్. దీన్ని ఖచ్చితంగా మేము ఆబ్వియస్‌గా ఖండిస్తామండి. ఇట్లా నడవవవి. హ్మ్. వీళ్ళకి రాజ్యాంగం తెలీదు. ఈ రాజ్యాంగం కోసం ఎన్ని రోజులు కూర్చున్నారు, ఎన్ని సంవత్సరాలు కూర్చున్నారు, ఎన్ని అంశాల మీద డిస్కషన్ చేశారు, హ్మ్. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, అంటే ప్రొసీజర్స్‌లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి. అవన్నీ వీళ్ళకి తెలవు. హ్మ్. ఏదో వాళ్ళ వాట్సాప్‌లోనో ఏవో పేపర్స్‌లోనో చదువుతా ఉంటారు. అవే మాట్లాడుతూ ఉంటారు. జస్ట్ అవి ఇమాజిన్ చేయండి మీరు. ఈ దేశంలో సంక్షోభంకి గురయ్యే అంశాలు చాలా ఉన్నాయి. హ్మ్. మనం కరెక్ట్‌గా హ్యాండిల్ చేయకపోతే. హ్మ్. దాన్ని ఎదుర్కోవాలంటే, దాన్ని మిటిగేట్ చేయాలంటే మంచి నాయకులు రావాలి భవిష్యత్తులో. అవును. పిచ్చి పిచ్చి నాయకులు ఇట్లాంటోళ్ళు వచ్చారనుకో హ్మ్. డౌన్‌ఫాల్ అవుతుంది ఈ దేశం. హ్మ్. మా వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి కొన్ని బేసిక్ నెసెసిటీస్ కూడా దొరక్కపోవచ్చేమో. హ్మ్. మా ఆదిలాబాద్ అయినా, గచ్చిరోలి అయినా, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న శ్రీకాకుళం ఏరియాలో ఉన్న వాళ్ళైనా గానీ, హ్మ్. అరకు ఏరియాలో ఉన్న వాళ్ళైనా గానీ, హ్మ్. వాళ్ళకి ఇంకా స్టిల్ దే ఆర్ వెరీ మచ్ ఫార్ అవే ఫ్రమ్ దీస్ సిస్టమ్స్. వాళ్ళకి మీరు ఎట్లా అప్రోచ్ అవుతారు? హ్మ్. అసలు వాళ్ళకి అప్రోచ్ అవ్వాలని వాళ్ళకి తెలుసా? హ్మ్. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎట్లా ఇస్తారు? హ్మ్. అట్లాంటోడు వచ్చి ఎగ్జామ్ రాసి పేపర్ లీకేజ్ అవుతే వాడికేం జేయాలి? వాడికి ఎట్లా జస్టిస్ జేస్తారు మీరు? హ్మ్. మనం ఇట్లాంటి క్రిటికల్ థింగ్స్‌ని మనం గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న వాటిని మనం ప్రశ్నిస్తున్నాము. క్వెషన్ చేస్తున్నాము. ఆర్టికులేట్ చేస్తున్నాము. హ్మ్. ముందుకొస్తున్నాము. మమ్మల్ని మీరు ఇట్లా అంటే ఎట్లా చెప్పండి? హ్మ్. మనందరి కోసం మనందరం కలిసి పోరాడాలి. ఓకే. అందరి కోసం మనందరం మాట్లాడాలి. హ్మ్. అవే మేము డిస్కస్ చేస్తున్నాము. అవే మనం చెప్తున్నాము. ఆ మూమెంట్‌లో సీజేపీ అని ఒకటొచ్చింది. హ్మ్. దానికి మద్దతు తెలుపుతూనే మనం హైదరాబాద్‌లో మీటింగ్ కండక్ట్ చేశాము. హ్మ్. మనం ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధం లేదు. బీజేపీతో సంబంధం లేదు. కాంగ్రెస్‌తో సంబంధం అవును. లేదు. హ్మ్. ఇదొక ప్యారడీ పార్టీ. హ్మ్. జెన్‌జీ పార్టీ. కానీ ఎత్తుకున్న అంశాలు చాలా మంచివే గదా! హ్మ్. రిటైర్డ్ అయిన జడ్జ్ వేరే కమిషన్‌లో హెడ్ చేయడానికి, వేరే రాజ్యసభ మెంబర్ అవ్వడానికి అసలు ఏమి ఉపయోగం? ఆయనకి అర్హత ఉండకూడదని చెప్తున్నాం గదా! హ్మ్. సో కాల్డ్ బడా బడా మీడియా ఛానెల్స్
అవన్నీ ఎవరికి ఊడిగా చేస్తున్నాయి? అదే కదా మనం చెప్పేది. ఉమ్, ఈ దేశంలో కొన్ని 150 కోట్ల మంది పైబడే ఉండే ఈ దేశంలో ఆల్మోస్ట్ అంతా చైనాని మించిపోయింది పాపులేషన్. అవును. ఎవడి ఓటు మిస్ అయినా మీ మీద ఊపా కేసు పెట్టాలనేసి ఉంది ప్రిన్సిపల్. ఉమ్, అంత ఈక్వలెంట్ అది. ఎలక్షన్ కండక్ట్ చేసే ఎలాంటి ఆఫీసర్ అయినా కానీ ఉమ్, వాళ్ళ మీద ఊపా కేసు పెట్టి అంత లెజిస్లేషన్ తీసుకురావాలంటే ఉంది కదా అది. అవును అవును. అంటే ఇలాంటి విషయాలు మనం మాట్లాడుతున్నాం కోర్ రియల్గా. ఉమ్, రియాలిటీలో ఇదంతా జరగడానికి టైం పడుతుంది. బట్ ఆ ప్రిన్సిపల్స్ బాగున్నాయి కదా. అవును. ఎవరికైనా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ వ్యవస్థ మీద నిస్సహాయత స్థితిలోకి గురవుతే వాడికి ఒక ఉపశమనంగా వచ్చిందే ఈ సీజేపీ లాంటి ప్లాట్ఫామ్స్. సీజేపీ అని కాదు, భవిష్యత్తులో ఏది వచ్చినా కానీ ప్రోగ్రెసివ్ ప్రిన్సిపల్స్ ప్రజల కోసం ఏవి మద్దతుగా ముందుకు వస్తే వాళ్ళందరూ వాటి కోసం పనిచేయడానికి రెడీగా ఉన్నారు. అట్లనే మనకి హైదరాబాద్లో లార్జ్ గ్యాదరింగ్ అయింది ఉమ్, రిజల్టెంట్గా. ఆబ్వియస్గా మీరైనా కానీ ఎవరైనా కానీ ఇట్లాంటి ప్రశ్నలు యాక్టివిస్టుల మీద వేస్తూ, ఇట్లాంటి ప్రశ్నలు మీడియా మిత్రుల మీద వేస్తూ, మార్ఫింగ్లు చేస్తూ ముందుకు వస్తే అవి చెల్లవు, అవి తప్పు కూడా. అది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మిమ్మల్ని మీరు. రైట్. చివరిగా బ్రదర్, ఉమ్. ఇప్పుడు ఏదైనా ఉద్యమం పెద్ద ఎత్తున ముందుకు పోవాలి అంటే జనబలం కావాల్సి వస్తుంది. కానీ ఇక్కడ జనబలం సీజేపీ పార్టీకి తగ్గినట్టుగా అనిపిస్తుంది. అంటే కొంతమంది అంటే వేల సంఖ్యలో మాత్రమే, కొన్ని లక్షల సంఖ్యలో మాత్రమే జనం మాత్రం మీరు గుమిగూడుతూ ఉన్నారు. ఇంకొంచెం యువత కూడా ఎందుకు ఆలోచించి ముందుకు రాలేకపోతుందంటే అటువంటి యువత కోసం మీ జంజి నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆబ్వియస్గా అది ఫ్యూచర్లో వీఆర్ డిస్కసింగ్ ఆన్ దట్. మనకి థౌజండ్స్లోనే వచ్చారు. జస్ట్ నార్మల్ అరౌండ్ 1000 to 2 మధ్యలోనే అయింది. అవును, హైదరాబాద్లో ప్రపోర్షనేట్గా చాలా మంది ఉన్నారు. దాని ప్రకారంగా చూస్తే ఇంకా 10,000 పైగా రావాలని అంటున్నారు. బట్ దెర్ ఆర్ సమ్ రీజన్స్. అండ్ ఆల్సో ఇది ఒక నెల ముందు అనుకోను, ఒక 2 వారాల ముందు అనుకోని పెట్టలేదు. ఇట్స్ ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్స్లో డిసైడ్ చేసి పెట్టుకున్నది. మనం కూడా ఆలోచించి మనల్ని కాంటాక్ట్ అయిన తర్వాతనే మనం ఇట్లా అనుకున్న ఒక సండే పెడితే బాగుంటుంది అనేసి. కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది హైదరాబాదీస్ వాళ్ళతో. అండ్ ఆల్సో దేర్ ఆర్ సమ్ అదర్ ఆస్పెక్ట్స్ కూడా. మనకి పోలీస్ విషయంలో కూడా కొంత ఎక్కువ లిమిటేషన్స్ ఉండకూడదు అన్నట్టుగా. ఎక్కువ అంటే ఎట్లా అంటే లిమిటేషన్స్, ఐ మీన్ పాపులేషన్ ఎక్కువ గ్యాదరింగ్ అయినా కానీ మనకి పర్మిషన్ పోయే ఛాన్స్ ఉంటాయి. సో మనం ప్రమోషన్లో కూడా మనం అది అర్థం చేసుకుంటూ మనము ప్రమోట్ చేసాము. ఎక్కువ గ్యాదరింగ్ అయినా మనకి ఇబ్బంది అయి ఉండేది. పోలీస్ పర్మిషన్ మనకి కొంతమందికి ఇచ్చారు, కొంతవరకే ఇచ్చారు, కొంతవరకే. అట్లా కాబట్టి మనము మేనేజ్ చేస్తూ వచ్చాము. యువతకు చెప్తున్నాము, భవిష్యత్తులో ఎలాంటి మూమెంట్స్ ఉన్నా కానీ, ఎలాంటి ఇర్రెగ్యులారిటీస్ జరిగినా కానీ వీ హ్యావ్ టు స్టాండ్ టుగెదర్. ఢిల్లీ అయినా, చెన్నై అయినా, బెంగళూరు అయినా, హైదరాబాద్ అయినా యూత్ ఎక్కడైనా క్వశ్చన్ చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ అందరికీ వాళ్ళ కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళు ఆ టైంకి వచ్చిండకపోవచ్చేమో. దాన్ని బట్టి మనము దీనికి స్ట్రెంత్ లేదు, దీనికి స్ట్రెంత్ తగ్గిపోతుంది అంటే అది ఇట్స్ జస్ట్ నార్మల్ థింగ్. అది అంత పట్టించుకునే అవసరం లేదు. పరోక్షంగా చాలా సపోర్ట్ ఉంది మనకి. 22 million ఫాలోవర్స్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 daysలో అంటే అది ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్ కదా. అదే మేము చెప్పాలనుకున్న స్ట్రెంత్ చాలా ఉంది మనకి. కాకపోతే దాన్ని క్యాపిటలైజ్ చేయడం కోసం, ఛానలైజ్ చేయడం కోసం వీ హ్యావ్ డిఫరెంట్ మెథడ్స్. బట్ సమ్హౌ వీఆర్ టువర్డ్స్ సక్సీడ్ అవుతున్నాం మనం.